అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. గుడ్లతో ఎప్పుడు కూడా కర్రీ, ఆమ్లెట్, ఎగ్ పిట్ కాకుండా ఇలా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గుడ్లను పగలగొట్టుకొని ఒక 3 గుడ్లు పగలగొట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని దాంట్లో ఒక సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక కళాయి తీసుకున్నాను, చిన్నగా పోపు గిన్నె తీసుకొని దాంట్లో అయితే చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని పెద్ద ఆమ్లెట్ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. నేను చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నాను. వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఏగనివ్వాలండి. ఈ ఆమ్లెట్లను అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఆమ్లెట్ జాయిన్ వేసుకున్న ప్రాబ్లం లేదు. మరీ పెద్దగా అయిపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ లోపు అయితే అవి వేగిపోయి దాంట్లో కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి కదా దాంట్లో కూడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కలుపుకున్నాక దాంట్లో 2 టమాటాలు అయితే మిక్సీ పట్టుకొని వేసుకొని బాగా కలుపుకున్నాక అందులోనే మనం కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కచూరి మెతి వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.